హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఈరోజు మేము శ్రీనగర్ వెళ్తున్నామనమాట. ఒక 4 డేస్ ట్రిప్ కోసము. సో, అది శ్రీనగర్ వ్లాగ్స్ అయితే పెడతాను. ఇదిగోండి మేమైతే ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాము. మేము క్యాబ్‌లో వెళ్ళిపోయామనమాట. మేము మార్నింగ్ 11:00 అట్లా బయలుదేరాము. వెళ్ళేటప్పటికి 11:45 అయింది. ఇదిగోండి ఎయిర్‌పోర్ట్. మీలో చాలామంది చూసే ఉంటారు. అసలు ఎన్ని సార్లు ఎళ్ళినా గానీ ఈ ఎయిర్‌పోర్ట్ రూట్ మాత్రం ఎన్ని సార్లు చూడబుద్ధి అవుతూనే ఉంటుందండి. మేమైతే ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయిపోయాము. మా కోసం అక్కడ మేము ఒక ట్రిప్ మీద వెళ్తున్నామనమాట. మేము చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి మాకు ఆఫర్ వచ్చింది. అదే మాకు ఇలా వెళ్ళడానికి వచ్చిందనమాట. సో, అందుకని చెప్పి వెళ్తున్నాం. మా కోసం అక్కడ కంపెనీ వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళని కలిసామనమాట. వాళ్ళు మాకు చిన్న హ్యాంపర్స్ అయితే ఇచ్చారు లంచ్‌కి. సో, అవి తీసేసుకొని చెకిన్‌కైతే వెళ్ళామండి. చాలా అంటే చాలా రష్ ఉంది. ఆ తర్వాత మేము లోపలికెళ్ళిపోయాం. గేట్ నంబర్ 14లోకి వచ్చింది మాకు. సో, మేమలా వెళ్తూ ఉన్నామనమాట. వెళ్ళేటప్పుడు దారిలో కొద్దిసేపు నేను, కొంతసేపు మా వారు అట్లా షూట్ చేసుకుంటూ ఉన్నాము. పాపం బ్యాగ్ మాత్రం ఎప్పుడూ ఆయనే మోస్తూ ఉంటారండి. నేను నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడమే బరువుగా ఫీల్ అవుతాను. సో, అట్లా మెల్లగా వెళ్ళిపోయామండి. వెళ్తుంటే చూడండి అక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ బండ్లనమాట. అక్కడ ఆగిపోయాను ఇంకా నేను. మా వారిని అడుగుతున్నాను ఒక 5 నిమిషాలు ఇస్తారేమో అడుగమని జెప్పేసి. సో, అట్లా అని అలా కామెడీలు చేసుకుంటూ వెళ్ళామండి ఇంకా. సో, వెళ్ళేటప్పటికి మా వాళ్ళు చాలామందొచ్చేసి అక్కడ కూర్చున్నారనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఒక 1 అవర్, 1 ½ అవర్ ముందే వెళ్ళాము. ఇంకా ఏం చేస్తామండి అక్కడ కూర్చొని అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఫ్రైడ్ రైస్ పట్టుకెళ్ళాను. మా వారిని తినమంటే ఆల్రెడీ వాళ్ళిచ్చారు కదా! అది తిందామన్నారు. కాదు నాకు ఆకలేస్తుందన్నాను. సో, కొంచెం తిన్నామనమాట. ఇంకా వచ్చే పోయే ఫ్లైట్‌లల్లా రన్‌వే మీద ఉంటాయి గదా! అవి చూస్తూ కొంతసేపు టైమ్ పాస్ చేసేసాము. ఈ లోపైతే అనౌన్స్‌మెంట్ ఇచ్చేసారు రమ్మని చెప్పేసి. సో, అట్లా కొన్ని సెల్ఫీలు అవి తీసుకుంటూ మాత్రం మేము అలా వెళ్ళామనమాట. సో, వెళ్ళేటప్పుడు మాత్రం నేను చాలా సార్లు ఫ్లైట్ ఎక్కాను కానీ, ఇది మాత్రం వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అసలు. అక్కడున్న క్యాబిన్ క్రూ వాళ్ళు మాత్రం అసలు విష్ చేయలేదు. నాకు ఇది ఫస్ట్ టైమ్ అనమాట. మామూలుగా వాళ్ళు వెల్కమ్ చేస్తూ మనల్ని హావ్ ఎ గ్రేట్ డే అట్లా చెప్తారు కదా! ఏం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేమొచ్చేసాము. లోపలికొచ్చి కూర్చున్న తర్వాత మాకు కంపెనీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో లంచ్ ఉంది కదా! అదైతే ఓపెన్ చేసాము. దాంట్లో మాకు రోటీ, పప్పు ఇచ్చారు. ఏదో అట్లా కొంచెం తినేసాను. మా వారు నాకు కూడా పెట్టారనమాట. తినేసిన తర్వాత హ్యాపీగా అయిపోయింది. సో, అలా టైమ్ పాస్ చేస్తా ఉన్నామనమాట. సో, నేను కొంచెం లెగిసి అట్లా వాష్‌రూమ్ వరకు వెళ్ళొచ్చేటప్పటికి మా వారు ఏదో రాస్తూ కూర్చున్నారు. "ఏంటి రాస్తున్నారు ఎగ్జామా?" అని అడుగుతుంటే, "కాదు కంపెనీ మెటీరియల్ ఆర్డర్ పెడుతున్నాను" అంటున్నారు. ఎక్కడికెళ్ళినా ఖాళీగా మాత్రం కూర్చోరండి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా టైమ్ పాస్ అవ్వట్లేదు. 3 అవర్స్ జర్నీ అండి. 2 అవర్స్ 55 మినిట్స్ పడుతుంది. సో, అంతసేపు కూర్చోవడం అనే కొంచెం బోర్ గదా! అని జెప్పేసి నేను డాట్స్ పెడుతున్నాను చూడండి. పెన్ను, బుక్కు అయితే వెంటే ఉంటది ఎప్పుడు మాకు. సో, ఇదేంటంటే బాక్సెస్ ఎవరైతే బాక్స్ చేస్తారో వాళ్ళకొక పాయింట్ లాగా గేమ్ అని జెప్పేసి మొదలుపెట్టి స్టార్ట్ చేశాము. మేము కొంచెం గీసుకుని, ఆడుకునే లోపే వెనకమాల నుంచి సౌండ్‌లనమాట. అరుస్తున్నారు. ఏంటా అని జెప్పి చూస్తే ఒక ఆయనకి పాపము లాస్ట్ ఇయర్ ఎప్పుడో సర్జరీ అయిందట. ఆయనకి సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కారంట. మొత్తం ఇంకా ఆయనకి మొత్తం ఎందుకో తెలీదు గానీ అన్‌కాన్షియస్ అయిపోయారాయన. ఇంకా లక్కీగా ఫ్లైట్‌లో ఒక డాక్టర్ అయితే ఉన్నారు. ఉండి వచ్చి చూసి ఆయనను కొంచెం బ్రీతింగ్ అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి ఇది చెప్పి కూర్చోబెట్టి, పడుకోబెట్టి అట్లా చేశారు అయిపోయింది. నేను మాత్రం చపాతీ ఇవన్నీ తినేసాను కదా! హ్యాపీగా ఒక న్యాప్ అయితే ఒక 1 అవర్ వేసేసాను. సో, అట్లా జరిగిపోయేటప్పటికి ఇంగా శ్రీనగర్ అయితే వచ్చేసింది. శ్రీనగర్ రాకముందే ఒక బాంబ్ పేల్చారు. ఏంటి అంటే ఫ్లైట్‌లో వాళ్ళు శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో వీడియోస్, ఫోటోస్ తీయకూడదు అని చెప్పేసి. ఎందుకు అంటే ఆ ఎయిర్‌పోర్ట్ మొత్తం డిఫెన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. సో, మనం తీయడం చూస్తే కూడా వాళ్ళు మొబైల్ తీసేసుకుంటారు, లాక్కుంటారు. అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అని చెప్పారు. సర్లే ఇంకా ఏం చేస్తాం ఇదిగోండి ఫ్లైట్ అయితే రన్‌వే దిగడానికైతే రెడీ అవుతుంది. ఈలోపు కొన్ని వీడియోస్ అయితే తీశాను. కానీ చాలా అంటే చాలా బావుందండి అక్కడ వ్యూ మాత్రము. సినిమాల్లో అది చూపిస్తారు కదా! నిజంగా అందుకే అందరూ శ్రీనగర్ ఇటే వస్తారేమో అనుకున్నా అప్పుడు అనిపిచ్చింది. కానీ వెదర్ మాత్రం అసలు అనుకున్నంత చల్లగా ఏం లేదండి. చాలా వేడిగా ఉంది. మరి చూడాలి రేపెలా ఉంటుందో. సో, మేమైతే అన్నీ పెట్టుకున్నాం. చలి కోసం అని జెప్పి అన్నీ తీసుకునే వచ్చాము. కానీ ఇక్కడికొచ్చాక అసలు చలే లేదండి. చాలా వేడిగా ఉంది.
సో మనకి హైదరాబాద్లో అయితే 6-6:15 కల్లా ఇప్పుడు చీకటి పడిపోతుంది కదా. ఇక్కడ మాత్రం అసలు 7:15, 7:30కి అట్లా చీకటి పడుతుందండి. మనకు సమ్మర్లో ఎంత లేట్గా అవుతుంది కదా, ఇక్కడ కూడా అట్లాగే ఉందండి. సో మేమైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చల్లగా ఉంటుందేమో అట్లా అనేసి అనుకున్నాము. కానీ అస్సలు లేదండి, మేము అనుకున్న దానికి ఇక్కడ ఉన్న వెదర్కి అయితే అసలు ఏమాత్రం పొంతనే లేదు. సో చూడండి, ఇదిగోండి నా వాచ్లో చూడండి, చూపిస్తాను. 6:15 అయింది కదా. 6:15కి ఎంత ఎండ ఉంది చూడండి బయట. అసలు బయట దిగితే కూడా తట్టుకోలేనంత ఎండగానే ఉందన్నమాట. సో ఆ తర్వాత మేము అది ఇంకా అట్లా మెల్లగా వచ్చేసాం ఇంకా రూమ్కి. ఇంకా ఇక్కడితో అయితే ఇంక ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే నేను ముగిస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్